కాకపోతే ఓం రావత్ గారు అంటేనే కొంచెం భయంగా ఉంది. డైరెక్టర్ పేరు చెప్పగానే భయం వేసింది. ఓం రావత్ అంటే ఆది పురుషుడు రకరకాలుగా గుర్తు వస్తున్నాయి. ఓం రావత్ దేవుణ్ణే దెయ్యంగా చూపించేశాడు. ఏంటి డైరెక్టర్ మార్చేస్తే మంచి, ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తుల స్టోరీని అద్భుతంగా తీయగలిగితేనే తీయాలి, లేకపోతే మానేయాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదే. డైరెక్టర్ పేరు చెప్పగానే భయం వేసింది. ఓం రావత్ అంటే ఆది పురుషుడు రకరకాలుగా గుర్తు వస్తున్నాయి. అసలు ఎక్కడ లేని వణుకు పుట్టించండి ఆయన పేరు వినపడితేనే భయం వేస్తా ఉంది. సో మరి ధనుష్ ఎట్లా ఒప్పుకున్నాడు డైరెక్టర్ ఆది పురుషుడు అంటే నాకైతే అర్థం కావట్లేదు. డైరెక్టర్ మార్చేస్తే మంచి, ఎందుకంటే చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో ఈ కాలంలో కలియుగంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న ఒక మిస్సైల్. సో అన్ని మిసైల్ తయారు చేసి ప్రపంచానికి మన దేశం అంటే ఏంటో గర్వించే విధంగా రకరకాల మిసైల్ తయారు చేసిండు. రకరకాల శత్రుశైనికులను ఓడగొట్టడానికి కావాల్సిన మిసైల్ తయారు చేసిండు. అటువంటి గొప్ప వ్యక్తి సినిమా తీసే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే ఆది పురుషుడు అప్పుడు ఎలా తొక్కి ఇట్లా కమ్ టు మై రూమ్ అని ప్రభాస్ అన్నాడు చూసిన, ఈసారి ప్రజలంతా అంటారు ప్రభాస్ కాదు, ఈసారి ప్రజలంతా అంటారు. ఎక్కడ దొరుకుతాడా మడత పెట్టేస్తారు ఆది పురుషుని. సో హీరో పరంగా అయితే ఎటువంటి మైనస్ ఉండవచ్చు, కాకపోతే హీరోని కూడా మార్చితే బెటర్ అనే ఫీలింగ్ ఉంది నాకు కూడా. మన ఎవరు మాధవన్ ఉన్నాడు కదా, మాధవన్ చాలా బాగా సూట్ అవుతాడు, ఆయన చాలా బాగా అనిపించేది. మరి ఆది పురుషుడు డైరెక్టర్ ఓం రావత్ ఎందుకు పెట్టారు? ఆయన రాసుకొని వచ్చినా ఇంకెవరైనా కథ రాసిచ్చారా? ఈ ప్రొడ్యూసర్ ఎవరైనా ముందు ఆయన ఒకసారి ఆది పురుషుడు సినిమా చూడను, మళ్ళీ ఒకసారి ఓం రావత్ గురించి నువ్వు ఆలోచించు. ఓం రావత్ చేతులు ఎందుకు పెడుతున్నావు ఈ డైరెక్టర్ నాకు అర్థం కావట్లే. ఎందుకైనా మంచిది, ఓకే మాధవన్ కానీ లేకపోతే ధనుష్ ఉన్న పర్వాలేదు, కానీ ఓం రావత్ మార్చేస్తే మంచిది. ఎందుకంటే చరిత్ర సృష్టించిన వ్యక్తి గురించి ఆయన చేతులు పెట్టడం చాలా దారుణం ఇదైతే. డైరెక్టర్ ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటది అంటారు? మురుగదాస్ ఉన్నాడు, అలాగే అట్లే ఉన్నారు, చాలా మంది ఉన్నారు తమిళ వాళ్ళు, వాళ్ళని తీయచ్చు. లేదంటే ఇంకా మన ప్రశాంత్ వర్మ నిజంగా ప్రశాంత్ వర్మకో సుకుమార్ చేతికో ఇచ్చేస్తే కథం చాలు, హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనం ఎలాగైతే క్రిష్ గారు కూడా ఉన్నారు, క్రిష్ గారు ఉన్నారు, చాలా నీట్ గా హ్యాండిల్ చేయగలరు. ఎందుకంటే ఈయన ఇప్పటి మనిషి కానీ చరిత్రలో ఫ్యూచర్ లో నిలిచిపోయే మనిషి. సో ఇప్పట్లో ఎవరు మర్చిపోరు. ఇప్పటికి కూడా ఆయన ఉన్నారా లేరా అని అంటే ఇంకా ఉన్నారా అని అంటారు, ఏదో ఒక రూపంలో ఉన్నారా అని అంటారు. అసలు చనిపోయారని చాలా మందికి తెలియదు, ఇంకా బతికే ఉన్నారు, ఎక్కడో అక్కడ ఉన్నాడని అనుకుంటున్నారు. అసలు నాకు తెలిసి ఆయన చనిపోయిన డేట్ నాకు తెలియదు ఇప్పటివరకు. సో అంటే నేను అనుకుంటా అంటే బతికే ఉన్నాడని అనుకుంటాను ఖచ్చితంగా. సో అంత మంచి వాటి గురించి ఆదిపురి చేతిలో పెట్టడం, ఆదిపురి డైరెక్ట్ చేతిలో పెట్టడం అయితే దారుణం. సో ఒకసారి అభిమానులు ఆలోచించాలి. గట్టిగా మనం ఏదైనా పబ్లిక్ టాక్ ఇలా ఈ మార్చు చెప్తూ ఉంటేనే డైరెక్టర్ మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిత్రను సృష్టించిన వ్యక్తి గురించి మనం చరిత్రలో చాలా గొప్పగా చెప్పుకోవాలి. అటువంటి సినిమాని వేరే వాళ్ళ చేతిలో పెడితే చాలా దారుణమైన పరిస్థితి అవుతుంది. నాకు తెలిసి అయితే డైరెక్ట్ మార్చేసి ఓకే నో ప్రాబ్లం, మనోడు ఉన్నాయం కాదు, హీరో ధనుష్ ఉన్నాయం కాదు, అవసరం అయితే ప్రొడ్యూసర్ కూడా తెలుగు కొడితే ఇంకా చాలా బెటర్, మంచి హ్యాండిల్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఆయన ఒక మతానికి సంబంధించినటువంటి జన్మించిన మన దేశానికే గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్దుల్ కలాం గారు. ఆయన గొప్ప రాజకీయ అలాగే ఆయన జీవితం అద్భుతమైన జీవితం. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన రాష్ట్రపతి అయినా లేకపోతే ఎన్నో ఉద్యోగాలు చేసిన చివరికి చిన్న ఇంట్లోనే ఉండిపోయారు. ఎలాంటి డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి, అలాగే ఎలాంటి కరెక్షన్ లేని వ్యక్తి, ఎలాంటి ఏమంటారు ఎలాంటి మచ్చలేని చంద్రుడు అతను. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తీయడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఓం రావత్ గారు అంటేనే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే అతనంతా ఆర్టిఫిషియల్ గా తీయడం, అదొక ఇదిగా తీయడం, క్వాలిటీగా చేస్తాడని అయితే కొంచెం నమ్మట్లేదు నాకు అనిపిస్తుంది. ఓం రావత్ కాకుండా ఎవరైనా తీసుకుంటే బాగుండేది. మరి ఎవరు తీస్తే బాగుంటది అంటారు? ఓం రావత్ గారు కాకుండా వేరే డైరెక్టర్ సజెస్ట్ చేయమంటే ఎవరు? మన సావిత్రి బయోపిక్ తీసింది ఎవరు? నాగేశ్వర్ లాంటి వ్యక్తి తీస్తే ఆ సినిమాకి 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బయోపిక్ తీయడంలో చాలా సిద్ధహస్తుడు నాగేశ్వర్ గారు. అలాంటి వ్యక్తి ఓం రావత్ దేవుణ్ణే దెయ్యంగా చూపించేశాడు. ఏంటి అసలు సినిమా చూస్తేనే, ఆదిపురి సినిమా చూస్తేనే అది ఏంటో ఎంత అసహ్యంగా ఉంటుందో. విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడేసి ఏదేదో గడ్డాలు పెట్టాడు, రావణానికి స్పైక్ పెట్టాడు. కానీ ఓం రావత్ తీయడమే కొంచెం భయంగా ఉంది. కానీ ఏది ఏమైనా చక్కగా ప్రెజెంటేషన్ చేయాలి. అబ్దుల్ కలాం గారి జీవితాన్ని చూసి చాలా మంది కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది.
ఆయన జీవితమే ఒక అద్భుతమైన జీవితం అండి. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎలా బతికారు, ఎంత సింప్లిసిటీగా ఉన్నారు, ఇదంతా క్లారిటీగా తీయాలి. ఏం సాధించారు, ఎలా సాధించారు, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని జీవితాన్ని తీసేటప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకుని తీయాలి. మరి ఆ ధనుష్ గారి గురించి ఏం చేస్తారు? ధనుష్ గారు అద్భుతంగా చేయగలుగుతాడండి. ఆయన ఏ పాత్ర అయినా సరే అద్భుతమైన ఆర్టిస్ట్ ధనుష్ గారు. ఆయన చేయగలుగుతాడు, ఈయన తీయగలగాలి కదా, ఈయన క్వాలిటీగా తీయగలగాలి కదా. ఆయన అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు ధనుష్ గారి మీద ఏ అనుమానం లేదు. అంటే అబ్దుల్ కలాం గారు అంటే రెండోసారి అణుపరీక్ష జరిగింది ఆయన. అవును, స్టోరీ చాలా వాల్యూబుల్ ఉంటుంది. అవునవును, అసైన్మెంట్ అని కూడా పిలుస్తారు కదా. అవునవును. అంటే అణుపరీక్షలు అయితే పెట్టిన అవన్నీ ఉంటాయేమో స్టోరీలో. చూపించాలి కదా. ఉంటది. అది చాలా గోప్యంగా ఎవరికి తెలియకుండా చేశారు అప్పట్లో. అది చాలా సీక్రెట్. ఆ మిషన్ కి ప్రముఖంగా వ్యవహరించిన అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్ అంటారు. అలాగే అణుపరీక్ష జరిపింది కూడా ఫస్ట్ ఈయన. రెండోసారి. అవునవును, వాజ్పేయి గారి హయాంలో చేశారు. అవునవును. సో అంటే స్టోరీ కొంచెం వాల్యుబుల్ స్టోరీ. దాన్ని అలాంటి స్టోరీని మరి అలాంటి గొప్ప వ్యక్తుల స్టోరీని అద్భుతంగా తీయగలిగితేనే తీయాలి, లేకపోతే మానేయాలి. అంతేగాని పిచ్చి పిచ్చిగా తీసి రోడ్డు మీద పడేయకూడదు.